హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్. ఇది హెల్తీ రెసిపీ అండి. పిల్లలకు లంచ్ బాక్స్లో అయినా, ఇంటికి గెస్టులు వచ్చినప్పుడైనా ఇలా బిర్యానీ కంటే ఇలా పులావ్ చేసి పెట్టారంటే చాలా రుచిగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మరి తయారు చేయ విధానం చూద్దామా. ముందుగా ఒక అరకిలో వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్ చూడండి. క్యారెట్, ఆలుగడ్డలు 2, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే పుదీనా, కొత్తిమీర కొద్దిలంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా దినుసులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న రైస్ని అయితే శుభ్రంగా నీళ్లు పోసుకొని అయితే కడుక్కోవాలి. కడిగి ఇలా మళ్ళీ నీళ్లు పోసి వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. మనం తీసుకున్న బియ్యానికి సరిపడు గిన్నె అయితే తీసుకోవాలి. గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని వీటిని నూనెలో వేయించుకోవాలి. నూనె ప్లేస్లో మీరు నెయ్యినైనా వాడచ్చండి. అది కొద్దిలా ఇది కొద్దిలా కూడా వాడచ్చు. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని వీటిని దోరగా ఉడికించుకోవాలి. ఒక రెబ్బ వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఉడికినాక ఇందులోకి క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డలు వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇవైతే బాగా ఉడకొద్దండి, ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిటికెడంత పసుపు, ఆప్షనల్ మాత్రమే అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే కొద్దిగా చిటికెడంత పసుపు అయితే వేసాను. ఇంకా మనము కట్ చేసుకున్న ఒక పిడికెడంత పుదీనా, పిడికెడంత కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పుదీనాకులు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక ఇందులోకి మనం ఏ కొలతతోటి రైస్ అయితే తీసుకున్నామో అదే కొలతతో వాటర్ అయితే తీసుకోవాలి. ఇందులో నేను 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులకి డబుల్ క్వాంటిటీతో నీళ్ళు అయితే పోసుకోవాలి, 4 గ్లాసులు అన్నమాట. ఇలా పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని ఈ ఎసరుని అయితే బాగా మసలబెట్టుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. నీళ్ళు రాకుండా చూసుకొని వేసుకోవాలండి. చూడండి, మనము ఆలుగడ్డ, క్యారెట్ ముక్కల్ని ఒక 50-60% మాత్రానికే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికితే మనకు రైస్ ఉడికేంతలో మనకు మెత్తబడిపోయి అన్నంలో కలిసిపోతుంది. అలా కాకుండా 60-70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాస్మతి రైస్ వేసుకున్న తర్వాతకి ఒకసారి ఈ వెజిటేబుల్స్ ఈ రైస్లో కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎసరు అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా ఎసరు దగ్గర పడుతున్నప్పుడు మరోసారి మూత తీసి కలుపుకొని స్టవ్ని చిన్న మంట పైన పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే, ఇలా పొగలు వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మనకు రైస్ అయితే రెడీ అయినట్లే. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇలా చేయి పెడితే కాలుతుంది అనుకుంటే మనకు బాస్మతి రైస్ కొంచెం వంకరగా బెండ్ అవుతుంది. అప్పుడు మనకు రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఈ బాస్మతి రైస్ అయితే మనము కట్తో అయితే సర్వ్ చేసుకున్నాము. మీరు చికెన్లోనైనా మటన్లోనైనా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వెజిటేబుల్ రైస్ మీకు కానీ మీ పిల్లలకు కానీ చేసి ఇంట్లో పెట్టారంటే ఎంతో రుచిగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మరి మీ ఇంట్లో చేస్తే ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా
షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను మళ్ళీ మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.